హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు జున్ను తయారు చేస్తున్నానండి. జున్ను అంటే మనందరికీ తెలుసు. చాలా మంది చిన్నప్పుడు ఇప్పుడు కంటే ఎక్కువగా మన అమ్మమ్మలు అందరూ ఎక్కువగానే ఇంటికి వెళ్ళగానే హాలిడేస్ లో ఎక్కువ జున్ను వండి పెట్టేవారండి. ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గర గేదెలు, ఆవులు అనేవి ఎక్కువగా ఉండే అప్పట్లో. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ లో కొనుక్కొని తినేస్తున్నాం కానీ ఎక్కువగా. ఇంకా పల్లెటూరు సైడ్ ఇంకా గేదెలు, ఆవులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మురిపాలు అనేవి దొరుకుతూ ఉంటాయండి ప్రతిసారిని. నెలకు 2, 3 సార్లు అలా గేదెలు వింటూ ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు మురిపాలనే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు మనకి జున్ను తయారు చేస్తున్నానండి. ఈ జున్ను ఎలా చేయాలి, అందులో ఏమేమి కలపాలి, ఎంతెంత క్వాంటిటీ కలపాలో నేను చేసి చూపిస్తాను రండి. జున్ను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మురిపాలు, పాలు, యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠి, బెల్లం. ఇప్పుడు ముందుగా శొంఠిని తీసుకొని మెత్తని పొడిలా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. శొంఠి అంటే ఏం కాదండి, డ్రై అల్లం అండి. మార్కెట్ లో డ్రై అల్లం అంటే శొంఠి అనేది ఇస్తారండి. దీన్ని ఇలా మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా మెత్తని పొడి అయిన తర్వాత ఇందులోనే మిరియాల పొడిని వేయాలండి. అలాగే యాలకుల పొడిని కూడా ఇందులోనే వేయాలి. ఇప్పుడు వీటి మూడింటిని మొత్తం మెత్తని పొడిలా చేసుకోవాలండి. ఇలా మెత్తటి పొడిలా తయారు చేసుకోవాలండి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. జున్ను పాలు 1/2 లీటర్ తీసుకున్నానండి. నార్మల్ పాలు 1 లీటర్ తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్ పాలలో నేను జున్ను పాలు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ పొడించేసి పక్కన పెట్టుకున్నాం కదండి, యాలకులు, మిరియాలు, సెంటు, ఆ మూడాటిని కలిపి ఇందులో వేసేవాళ్ళండి పొడిని ఈ పాలలో. ఇందులోకే బెల్లం కూడా వేయాలండి. నేను బెల్లాన్ని 1/2 కేజీ తీసుకున్నాను. ఎందుకంటే లీటరు నార్మల్ పాలు, 1/2 లీటరు మురిపాలు వేసానండి. మొత్తం కలిపి 1.5 లీటర్ అయింది. దానికి 1/2 కేజీ బెల్లం పడుతుంది. కొద్దిగా తీపి ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు. కరెక్ట్ గా 1/2 కేజీ బెల్లం పడుతుందండి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం మొత్తాన్ని కలుపుకోవాలండి. అన్ని బాగా కలిసేయండి. బెల్లం కూడా కరిగిపోయింది, ఎక్కడ ముక్కలు కూడా లేవు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ జున్ను వండడం కోసం ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి. ఇడ్లీ పాత్రనే లేదండి, ఏదైనా పెద్ద పాత్ర ఉంటే గనక దానికి మూత పెట్టే అవకాశం ఉండే ఏ పాత్ర అయినా పర్వాలేదండి. నాకు ఇడ్లీ పాత్ర సరిపోతుందండి, అందుకని ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక చెంబుడు వాటర్ వేయాలండి. మనం ఏ పాత్ర అయితే తీసుకున్నా ఆ పాత్రకు సరిపడేలా ఒక గిన్నెని తీసుకోవాలండి. నాకు ఈ డబ్బా సరిపోయేలా ఉంది, ఈ డబ్బా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి ఉంచుకున్న పాలను ఇందులో వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలండి ఇలా. దీన్ని ఇప్పుడు స్టవ్ పై పెట్టుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ లో కాదు. దీన్ని ఒక అరగంట మీడియం ఫ్లేమ్ పెట్టాం కాబట్టి ఒక అరగంట ఇలా ఉడకనిస్తే కంప్లీట్ గా ఉడికిపోద్దండి. అరగంట అయిందండి, ఇది ఉడికిపోద్ది ఆల్రెడీ. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి, ఎలా ఉడికిందో చూద్దాం. జున్ను రెడీ అయిపోయిందండి. ఎలా ఉడికితే సరిపోతుంది. దీన్ని ఒక 3 గంటల పాటు పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. చల్లారిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. అందాక 3 గంటలు పక్కన పెట్టుకుందాం. చల్లారిపోయిందండి, చల్లగా ఉంది, వేడి తగ్గిపోయింది మొత్తం కంప్లీట్ గా 3 గంటలకి. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దామండి. చూడండి ఎంత బాగా రెడీ అయింది, ఎంత బాగా కట్ అవుతుందో చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను. ఇంతేనండి, చాలా ఈజీ.
చాలా ఈజీగా అన్ని కలిపి ఆవిరి మీద పెట్టుకుంటే ఇడ్లీ ఉడికినట్టు మనకి ఇంత ఈజీగా ఉడికిపోద్దండి. కానీ చల్లారడానికి ఎక్కువ టైం పడుతుంది. 3 అవర్స్ వరకు చల్లారి పెడితే కంప్లీట్ గా చల్లారిపోతేనే టేస్ట్ బాగుంటదండి ఇది. ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే నైట్ టైం వండేసి మార్నింగ్ తినేవాళ్ళు. ఓ 2 అవర్స్ 3 అవర్స్ ఉంచుకుంటే ఇప్పుడు సరిపోద్ది. అప్పట్లో ఏంటంటే నైట్ వండేసుకోవడం వల్ల నైట్ తినేవారు కదా ఎవరు, మార్నింగ్ లేచి తినేవారు అనమాట. చూడండి చాలా బాగా వచ్చింది జున్ను. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దామండి. ఎలా ఉందో. చాలా బాగుందండి, సూపర్. చాలా టేస్టీగా ఉంది. ఆ తీపి అవన్నీ సరిపోయండి కరెక్ట్ గా. తీపి అనేది, మిరియాల పొడి ఆ స్మెల్ ఘాట్ అవన్నీ తెలుస్తున్నాయి. అవి వేసుకోవాలండి. శొంఠి, మిరియాలు, యాలకుల పొడి ఇవన్నీ వేసుకుంటేనే, మిరియాలు శొంఠి ఇవన్నీ హెల్త్ కి మంచిది. ప్లస్ ఇలాంటి అట్లు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటదండి. చాలా బాగుందండి. జున్ను ఇంతేనండి, చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.